హాయ్ ఎవ్రీవన్, ఈరోజు గులాబీ పూలు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ మైదా పిండి, ఒక గ్లాస్ బియ్యం పిండి, అర గ్లాస్ ఆశీర్వాద్ గోధుమ పిండి. మైదా పిండి, బియ్యం పిండి, అర గ్లాస్ గోధుమ పిండి. మనం ఏ గ్లాస్తో అయితే మైదా బియ్యం పిండి తీసుకున్నామో సేమ్ అవే గ్లాసులతో మనం పంచదార తీసుకోవాలి. ఇక్కడ గ్లాసు పావు పంచదార తీసుకున్నాం, కనిపిస్తుంది కదండి. 3 కోడిగుడ్లు. ఇప్పుడు నేను పంచదార చెప్పాను కదండి, గ్లాసు పావు. ఆ పంచదారని మనం మిక్సీ పట్టి ఇలా పొడిని చేసుకోవాలి. పంచదార పొడి ఇందులో వేసేసుకోవాలండి. ఇలాగా 3 యాలక్కాయలు కూడా తీసుకున్నామండి. 3 యాలక్కాయలు మనం లోపలనేలాగా గింజలు తీసుకొని మిక్సీ పట్టాలి. 3 కోడిగుడ్లు కూడా ఇలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ అందులో యాలక్కాయలు వేసాం కదండి 3. ఈ గుడ్లు కూడా అందులో వేసి మిక్సీ పట్టేస్తే ఇంకోండి, మనం గుడ్లని మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇందులోనే ఇలాచీ కూడా వేసుకున్నాం ఒక 3. ఇప్పుడు ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఒక 2 స్పూన్లు. నెయ్యి కూడా వేసుకున్నాం కదండి, కలిపి మిక్సీ పట్టాము. తగినంత నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఇలా తగినన్ని నీళ్ళు వేసుకొని మనం దోసల పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. ఇలా దోసల పిండిలాగా కలుపుకున్నాం కదండి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టాలి. గిచ్చుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇలా నూనె వేడయ్యేటప్పుడు ఈ గులాబీ పువ్వులు ఉన్నాయి కదండి, వీటిని కూడా బాగా వేడి చేయాలండి. గులాబీ పూలు మనం కలుపుకున్న పిండికి ఎన్ని గులాబీ పూలు అయినాయండి. ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.